సో మీరు ఇందాక మొత్తం ఈ 11లో చెప్పినటువంటి యోహాను గురించి, స్త్రీలు కన్న వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని, అలాగే మరి బాప్తిసం ఇచ్చే యోహాను మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలాత్కారంగా పట్టబడుచున్నది అనేది. అంటే ఇప్పుడు మనం బలాత్కారంగా మనము దాంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి, రక్షణ పొందిన వారందరూ కూడా. అదే కదా అందరూ, మీరు? అవును. బలత్కారం అంటే ఏమిటంటే, మనుషులమైన మనందరం కూడా దేవుడు మనుషులను సృష్టించినప్పుడు జీవించు ప్రాణి. 1 కొరింథీ 15వ అధ్యాయం 45వ వచనం. ఇందు విషయమై ఆదాము అను మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడినది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయన. కనుక మనలో ఇప్పుడు మన మనుషులమైన మన అందరం కూడా చాలా ఎక్కువ భాగం విశ్వాసులు కూడా ప్రాణం తోటి నడిపించబడేవారుగా ఉంటారు. దేవుని కుమారులు ఎవరంటే, ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడుతారో వారందరూ దేవుని కుమారులు. సో ఏంటి బలవంతంగా చొరబడటం? మనలో ఉన్నటువంటి ప్రాణ సంబంధమైనటువంటి జీవితానికి మనం చోటు ఇవ్వకుండా, తావు ఇవ్వకుండా, ఆత్మచేత నడిపించబడటం అనేటువంటిది రోజు మన అందరిలో జరిగేటువంటి సంఘర్షణ. ఆ సంఘర్షణలో ఎవరైతే ఈ ప్రాణము దాని కోరికలు, హృదయము దాని ఇష్టాలు, మనసు దాని యొక్క తలంపులు, శరీరము దాని యొక్క సుఖాలు, వాటన్నిటినీ కూడా సిలువ వేస్తూ ఆత్మచేత దేవుని యొక్క ఇష్టాన్ని, చిత్తాన్ని, ఉద్దేశాన్ని, మరి ఆయన యొక్క కోరికను గ్రహించి దాన్ని చేయటానికి ఇష్టపడుతూ దేవుని ఆత్మచేత నడిపించబడేటువంటి వారు బలవంతంగా జీవించడానికి చేసే ప్రయత్నమే బలవంతంగా దొరబట్టం. సో ప్రాణ సంబంధమైన, భూలోక సంబంధమైనటువంటి భౌతికమైన జీవితానికి బదులుగా ఆత్మ సంబంధమైన, పరలోకపు దృష్టి కలిగి దాని కొరకు జీవించడానికి చేసేటువంటి ప్రతి వైలెన్స్, ప్రతి మనని మనం హింసించుకుంటూ జీవించేటువంటి జీవితం ఏదైతే ఉన్నదో అది బలవంతంగా జీవించటం. అటువంటి వారికి మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ప్రకటించబడింది కానీ బలవంతులు అది బలవంతముగా పట్టబడుతున్నది. బలవంతులు దానిలో బలవంతముగా జొరబడుతున్నారు. ఏమిటి నా బలం? నేను దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడుతూ ఆత్మ యొక్క ఉద్దేశాలను గ్రహించి దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఇష్టపడినటువంటి సిద్ధ మనసు కలిగిన వాడు అని అర్థం. అలా లేకపోతే మనం ప్రవేశించలేము. ఇశ్రాయేలుతో ప్రమాదం అదే జరిగింది. ఇశ్రాయేలుకు ద్వితీయోపదేశ కాండములో ఇవ్వబడినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా భూలోక సంబంధమైనవి. విశ్వాసులకు ఇవ్వబడినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా పరలోక సంబంధమైనవి. చూడండి, ఉదాహరణకి రోమాపత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. క్రీస్తుతో కూడా శ్రమ పడితేనే ఆయనతో పాటుగా వారసులం. మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుకొంచున్నాను. దాని తర్వాత 1 కొరింథీ 9వ అధ్యాయం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలకగొట్టి దానిని లోపరుచుకుంటున్నాను. అది బలవంతంగా జొరబట్టం. తరువాత కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. కనుక మనకి ఇవ్వబడినటువంటి నివాసము, దానిలో ఉండటానికి ధరించుకొని పోయేటువంటి శరీరము రెండు కూడా పరలోకానికి చెందినవి. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుంచి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. మనకి ఇవ్వబడిన ఆశీర్వాదములన్నీ కూడా ఆత్మ సంబంధమైనవి, అవి పరలోకానికి సంబంధించినవి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది,
అక్కడ నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షణ నిమిత్తం కనిపెట్టుకుంటున్నాం. సమస్తమును తనకు లోపరుచుకుని జాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. గలతీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25-26 వచనాలు. ఈ హాగరు అనున్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది కనుక ఆ నిబంధన దానికి దీటయ్యన్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి కనుక పైనున్నటువంటి యెరూషలేం పట్టణం అది మనకు తల్లి, అంటే విశ్వాసులమైన మనందరికీ సంబంధించింది. తర్వాత కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి. తర్వాత తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. తన రాజ్యమునకు మహిమకు మిమ్మల్ని పిలుచుతున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకునవలనని. తర్వాత తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 11-12 వచనాలు. అందువలన మన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు కృపచొప్పున మీ యందు మన ప్రభు అయిన యేసు నామమును ఆయన యందు మీరును మహిమనొందినట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుతున్నాము. అందరూ కనుక ప్రవేశించేటట్లయితే ఆయన యోగ్యంగా అందరూ ఉండాలనేది ప్రార్థించవలసిన అవసరమే లేదు. తర్వాత హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1 ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, పిలుపు పరలోక సంబంధమైనది. తర్వాత 11వ అధ్యాయం 9వ వచనం. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురుచూచుచుండెను. ఇక్కడిది కాదు, పరలోక సంబంధమైన పట్టణం. 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయి నన్ను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమును అయి ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఈలాగున వారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విసిదపరుచుకొనుచున్నారు కాదా? వారు ఏ దేశము నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండెను. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుతున్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనేవారు. తర్వాత 24-26 వచనాలు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. అది బలవంతంగా జొరబడటం అంటే రాజరికాన్ని విడిచిపెట్టి అరణ్యంలో సామాన్య మానవుడి వలె జీవించటం. సో అలా చాలా. తర్వాత 2వ పేతురు 1వ అధ్యాయం 5వ వచనం నుంచి. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు సద్గుణమును, సద్గుణమందు జ్ఞానమును, జ్ఞానమందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనము, సహనమందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో
మిమ్మను సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గ్రుడ్డివాడు దూరదృష్టి లేని వాడగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. ఆ పైన ఉన్నటువంటి క్రియలు కనుక మీలో ఉంటే మీకు ఆ రాజ్యంలో సమృద్ధిగా ప్రవేశం కలుగుతుంది. అలాంటి క్రియలు లేకుండా జీవించే జీవితం కలిగి ఉన్నట్లయితే మీరు ఎందుకు పిలువబడ్డామో అనే విషయాన్ని మరిచిపోయి కేవలము మా పాపములు క్షమించబడ్డాయనే విషయంలో మాత్రమే సంతోషిస్తూ లోకస్తుల వలె ఈ లోక సంబంధమైన విషయాలలో ఆసక్తి కలిగి వాటిని వెంబడిస్తూ వాటిని చేయమని ప్రభువును కోరుతూ దేవునికి ఇష్టకరమైనటువంటి జీవితం జీవించకుండా ఉంటారు. అది మనకి ఆశీర్వాదకరమైనటువంటి జీవితం కాదు. వండర్ఫుల్ బ్రదర్, చాలా చక్కగా చెప్పారు. ఇంకొకటి అదే దాంట్లోనే యోహాను గురించి చెప్తారు కదా, పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు అనేది ఏ కాంటెక్స్ట్? బాప్తిజం వచ్చి యోహాను కంటే గొప్పవాడు. బాప్తిజం వచ్చి యోహాను ప్రభు అయిన యేసుక్రీస్తును చూశాడు ఇక్కడ. అవును, చూసి ఆయనకి ఇవ్వబడినటువంటి ఏదైతే మినిస్ట్రీ పరిచర్య ఉందో దాని ప్రకారంగా బోధించి జీవించాడు. తర్వాత చివరికి వచ్చేటప్పటికి అతడు చెరసాల్లో వేయబడినప్పుడు మేము ఎదురు చూస్తున్నవాడు నీవేనా లేక వేరే వారి కొరకు చూడాలా అనేటువంటి ప్రశ్నను కూడా లేవనెత్తాడు బాప్తిజం ఇచ్చే యోహాను. కానీ ఆత్మలో జీవించి మరి బలవంతంగా ప్రతిదానిని కూడా ఎదిరించి చూడని వాటి కొరకు పరలోక రాజ్యాన్ని మనం చూడలేదు. ఆత్మ సంబంధమైన కన్నులతోటి మాత్రమే దాన్ని రుచి చూడగలిగాం, కానీ పూర్తిగా దాని యొక్క అవగాహనలోనికి మనం రాలేదు. మనం ఈ లోకంలో భౌతికమైన దేహంలో అనేక పరిమితుల మధ్యలో జీవిస్తున్నాం. ప్రాణ సంబంధమైన జీవితం. మనకు వెలిగించబడినటువంటి ఆత్మలో ఆత్మ సంబంధమైన దృష్టి కలిగి వాటిని గ్రహిస్తూ ఆత్మలో చూడని వాటి కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ జీవిస్తున్నాం. అది బాప్తిజం ఇచ్చే యోహానికి మనకి ఉన్నటువంటి తేడా. అందుచేత ఎవరైతే ఆత్మ సంబంధమైనటువంటి విధంగా కన్నులు వెలిగించబడి చెవులు తెరవబడి హృదయంలో గ్రహిస్తూ చూడకయే విశ్వసిస్తూ వాటిని వెంబడించి ఇక్కడున్న వాటన్నిటినీ కూడా ఓడించి వాటి కొరకు జయించినటువంటి వారందరూ కూడా మరి చూచి జీవించిన వారి కంటే ఎంతో ఘనులు.